మహాపరిశుద్ధుడా, మీ పాదాలు పట్టుకోవడానికి కూడా నేను యోగ్యురాలిని కాదయ్యా. మిమ్మల్ని తలంచడానికి కూడా నేను సరిపడిన తండ్రి. మచ్చి కూడా మీకు నచ్చని పని చేయని పాపినయ్యా. ఎందుచేత ఈ పాపిపై ఎంత ప్రేమ తండ్రి. నాయనా 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 పాపులందరికంటే ప్రధమైన పాపి నన్ను జ్ఞాపం తెచ్చుకుని ప్రార్థన చేయించుకున్నందుకు మీకు లెక్కలేని కోట్ల శృతినైనా ప్రార్థన చేసేది నేను కదయ్యా, మీరయ్యా తండ్రి. నాయన 7 గండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ నా తండ్రి. నాయనా 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 నువ్వు సృష్టించిన మార్గం నీతి మార్గం నడిపించి నీ రాకడ సిద్ధపరిచి నీ బలం దోర్బలం తెరిచి ఉంచి మా హృదయాన్ని నువ్వు తీసుకుని హృదయాన్ని మాకు ఇచ్చి మా శరీరం మీ శరీరం కలుపుకుని మమ్మల్ని నిత్య జీవారసులుగా చేయమని పాదాలు బట్టి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. మా జ్ఞానం మా తలంపులు మంచివి కావయ్యా నాయన. మా జ్ఞానాన్ని మా తలంపులు మీరు తీసుకొని మీ జ్ఞానాన్ని మీ తలంపులు మాకు భిక్షవేమని పాదాలు బట్టి భిక్షమాడుకుంటున్నాను. దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను ఆయన. నాయనా 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 మీరు చెప్పింది చేయని పాపినయ్యా, చెప్పంది చేసి వచ్చిన పాపినయ్యా, నన్ను క్షమించండి మహాపరిశుద్ధుడా. నాయన అట్టేడు తరాలు ఇట్టేడు తరాలు ముదుమాలు ముత్తాదుల పాపాలు ముదుమాన వాళ్ళకి ముదుమానవరాలు బిడ్డలు తగలకండి. సిలువరత్నంతో కడిగేసి మా పాపాలు బిడ్డల వాళ్ళు పోయకుండా అయ్యా మాతో అంతరింప చేయమని నాయన ఇచ్చిన తల్లిదండ్రులు చేసిన పాపాలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పైన ఉన్న తల్లిదండ్రులు చేసిన పాపాలు కూడా నీ సిలువరత్నంతో కడిగివేసి మా పాపాలు అడిగేళ్ళి నాయన మా బిడ్డల వాళ్ళు పోయకుండా మాతో అంతరింప చేయమని నేను చేసిన పాపం భర్త నాకు నేను భర్త కొడుకు కూతురు బిడ్డలకు తగలకుండా మీ అయినా నీ సిలువరత్నంతో కడిగి వేసి నా తండ్రి మా పాపాలని నా తండ్రి నీ సిలువరత్నంతో మాతోటి అంతరింప చేయని మా పాపాలు బిడ్డల వాళ్ళు పోయికండి అయ్యా. నాయన మాతోటి అంతరింప చేయండి అయ్యా. శిరస్సు మరి కాలు వరకు నాయన మేము పాపులు మా పాపాన్ని క్షమించయ్యా. తలంపులతో పాపం అయ్యా మమ్మల్ని క్షమించి తండ్రి. నాయన నైజ్యంతో పాపలు మమ్మల్ని క్షమించి తండ్రి. వినుడి ద్వారా పాపలు మమ్మల్ని క్షమించి నాయన. మాట ద్వారా పాపం క్షమించి నాయన. చేతులతో పాపం క్షమించయ్యా. కాళ్ళతో పాపం క్షమించయ్యా. హృదయంతో పాపం క్షమించయ్యా నా తండ్రి. నాయన హృదయం చేసింది ఊడ్చివేతండి. చేతులతో చేసింది కడిగివేతండి. చెరిగివేతండి. కాళ్ళతో చేసింది కడిగివే నాయన. మా పాపాలను క్షమించి నాయన. నువ్వు క్షమించకపోతే మేము బ్రతకలేము తండ్రి. నాయన పాపం వల్ల ఇబ్బందులు కరువులు నా తండ్రి అన్నీ అంట నా తండ్రి. వ్యాధులు అన్నీ అంట నా తండ్రి. శిలవరత్న మా పాపాన్ని కడిగివేసి నా తండ్రి. పాపమని కృష్టితో కూడా వచ్చాం తండ్రి. ఆ కృష్టిని కూడా మాలోని తీసివేసి వారంతనాన్ని పచ్చవారంతనాన్ని అన్నీ తీసివేసి 7 కండాలు మన కుటుంబంలో ఉన్న వారికి ఎవరికి నాయన పచ్చవారంతనం ఉండకూడదు నాయన. నీకు నచ్చని గుణాలు మచ్చి కూడా ఉండకూడదు. నీ సిలువరత్నంతో కడిగివేసి నా తండ్రి. నాయన మంచివారిని ఇంకా మంచివారి గురించి నాయన చెడ్డవారిని ఇంకా నాయన తండ్రి చెడ్డతనం లేకుండా మంచివారిగా మార్చివేయమని పాదాలు బట్టి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నాయన కులమత భేదాలు లేకుండా చేయండి అయ్యా. అందరినీ తండ్రి బిడ్డలుగా చెయ్యండి అయ్యా. మీరు త్వరగా వస్తున్నారంటున్నా తండ్రి. ఆలస్యం ఎందుకంటే నాయన ఈ యొక్క ఆత్మ నశించడం మీకు ఇష్టం లేదని ప్రతి ఒక్కరిని రెండో రాకడ సిద్ధపరచడానికి నా తండ్రి. నాయన మీరు ఆలస్యం చేస్తున్నారంటున్నా తండ్రి. నాయన ఈ కష్టాలు ఉన్న ఊరి నుంచి మరణం ఉన్న ఊరి నుంచి నా తండ్రి మీరు త్వరగా వచ్చి నా తండ్రి త్వరగా తీసుకెళ్ళమని మీ పాదాలు బట్టి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నాయన మమ్మల్ని బట్టి కదయ్యా నీ దయని బట్టి నాయన. నరుడు పాపాత్ముడు నిడిచిపెడితే మేము బ్రతకలేమయ్యా తండ్రి. నాయన మమ్మల్ని వదలకండి అయ్యా. నాయన మీరు ఇచ్చిన హృదయంలోకి రండి అయ్యా. మీరు ఇచ్చిన గృహంలోకి రండి అయ్యా. మాకు భర్తీ మార్గం నాయన నేర్పి ఇంకా పెరగాలి కానీ తగ్గకూడదు నాయ తండ్రి. నాయన వేషధర బత్తిని తీసివేసి నిజమైన బత్తిని భిక్ష వేసి వాక్యం చదువుకొని కీర్తన ప్రార్థన చేసుకొని జ్ఞానం చేసుకుని ఎందు భయభక్తులు కలిగి ప్రతి క్షణం ఉండేటట్టు భిక్షవే తండ్రి. నాయన నా దేవుడు చూస్తున్నాడని నా తండ్రి. ఎవరైనా పాపం పనులు చేస్తే నా తండ్రి నా ఏసై చూస్తున్నారు. ఈ పని చేస్తే నన్ను నరకంలో వేస్తాడు, అగ్నిగుణాలు పాతాళంలో వేస్తాడని నాయన భయభక్తులు కలిగిన తండ్రి. ఎవరు ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా ఎవరికి హాని చేయకుండా నా తండ్రి నాయన ఈ శరీరాన్ని పాడు చేసుకోకుండా నా తండ్రి నాయన ఇచ్చిన శరీరాన్ని పవిత్రంగా నాయన ఉంచుకునేటట్టు భిక్ష వేస్తూ నా తండ్రి. నాయన 7 కండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ వివాహం జరిపించమని. వివాహం అన్నిటికంటే నీ రాకడ ఆలస్యమైతే నా తండ్రి 7 కండాలు మన కుటుంబంలో ఆడబిడ్డలు మగబిడ్డలు నా తండ్రి. నాయన ఎంతమంది అయితే నా తండ్రి మా బ్రతికింతేనా నా తండ్రి మా పెళ్ళిళ్ళు అవ్వని బాధపడుతున్నారు వాళ్ళందరికీ వివాహాలు జరిపించమని. మీరు రంగులు చూస్తాను హృదయం నెరిగిన దేవుడు నాయన. ఆడబిడ్డలకు మగబిడ్డలకు ఉన్న తన భర్తను కొన్న భార్య వివాహాలు జరిపించి కుదరలేని గురించి వివాహాలు జరిపించమని. వివాహం అయిన సమాధానపరచమని పాద బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నాయన ఇప్పుడు నారాకడికి ఎదురు చూడు. నీ రాకడికి ఎదురు చూస్తాను. నారాకడ నీ రాకడ ఒకటే నరడు తోడుపడే నాన్న సెలవు ఇచ్చిన తండ్రి. 7 ఏళ్ళ శ్రమలు ఎవరు మిగిలిపోండి నా తండ్రి. మంచాన పడి సిరిమట్లు కాలిపోకుండా రెండు రాకడ మొదటి కుమ్మలు ఎగురు తీసుకెళ్ళమని నా తండ్రి. నీ రాకడికి వచ్చే లక్షణం అద్దిద్ది నా తండ్రి. ఈ లోకంలో ఐశ్వర్యం ఎంత చూపించిన దృష్టిడు నా తండ్రి. ఈ లోకం వైపు తిప్పిన తండ్రి. నాయన నాయకులు నా తండ్రి నాశనం చేసేస్తున్నాడు తండ్రి. దుర్మార్గానికి అంతు లేకుండా చేస్తున్నాడు తండ్రి. వాడికి మారు మనసు భిక్ష వేస్తున్న తండ్రి. ఎవరిలోనూ
పని చేయకుండా నా తండ్రి వాడికి మారు మనసు భిక్ష వేయమని పాదాలు పడి బ్రతిమలాడుకుని ఈ లోకంలో ఎన్ని ఇచ్చినప్పటికి కూడా నా తండ్రి వాళ్ళ వైపు చూడకుండా నాయన నీ వైపు చూసే కళ్ళు మాకు భిక్ష వేయి తండ్రి నాయన. మా లోకం మనుషుల వైపు మేము చూడకూడదయ్యా, నీ వైపు చూసే కళ్ళు మాకు భిక్ష వేసి మాకు తగ్గింపు జీవితం భిక్ష వేయమని నా తండ్రి. మేము ఎచ్చిపోకుండా నా తండ్రి 7 ఖండాలు మన కుటుంబంలో నాయన గర్వం మొలవకూడదయ్యా, గర్వాన్ని మచ్చుకు లేకుండా తీసివేసి నాయన దేన మనసుని భిక్ష వేసి నా తండ్రి. ఎదుటి వారిని చూస్తే నా తండ్రి ఆపదలో ఉన్న వారిని నా తండ్రి నాయన మాకు జాలి కనకరాలు నాయన పుట్టించిన తండ్రి. ఎవరి చేతిలో మేము మోసపోకుండా, ఎవరు మమ్మల్ని మోసం చేయకుండా, చెడ్డవారి చేతిలో మేము మోసపోకుండా నా తండ్రి. తెలివిగల్లో కూడా అమ్మకాయలు మోసం చేయకోకుండా నా తండ్రి నాయన 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 ఎవరి చేతిలో మేము మోసపోకుండా నా తండ్రి. ఎవరు మమ్మల్ని మేమైనా ఎవరు మమ్మల్ని మోసం చేయకుండా, ఎవరిని మేము మోసం చేయకుండా, ఎవరు మమ్మల్ని మోసం చేయకుండా నా తండ్రి దృష్టి నుండి నా తండ్రి లోకం నుంచి తీసుకెళ్ళమని ప్రార్థించట్లేదు నాయన. దృష్టి నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రతి గండం ఆపదలు కీడు నుంచి తప్పించి కాపాడమని నా తండ్రి మీ పాదాలు బట్టి భిక్షమడుకుంటున్నాను తండ్రి. 7 గండాల మన కుటుంబంలో ఉన్న వారందరినీ నాయన సృష్టించిన మరి నీ నీతి మరి నడిపించి నీ రాడు సిద్ధపరిచి నీ వల్ల తోరబలను తెరిచి ఉంచి మా హృదయాన్ని తీసుకుని హృదయాన్ని మాకు ఇచ్చి మా శరీరం కలుపుకొని మమ్మల్ని నిత్య వారసులుగా చేయమని పాదబ్రతం అనుకుంటున్నాను తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో నా తండ్రి ఉన్న వరకు జ్ఞానాన్ని తలంపులు మంచిగా అవయ్యా. మా తలంపులు మా జ్ఞానాన్ని మీరు తీసుకొని మీ జ్ఞానాన్ని మా తలంపులు మాకు భిక్ష వేస్తున్నా తండ్రి. నాయనా నాయనా నాయన ఈ లోకంలో మీరు మంచివారిని చెడ్డవారిని ఎలా ప్రేమిస్తున్నారు అటువంటి మంచి మనసును మాకు కూడా భిక్ష వేసి మంచివారిని ఇంకా మంచిగానే బ్రతకనిచ్చి చెడ్డవారిని నా తండ్రి నాయన నాయన ఇంకా నా తండ్రి నాయన చెడ్డ పనులు చేయకుండా ఇంకా మంచిగా మార్చమని నా తండ్రి. ఈ మనిషి ఇంతవరకు ఇంత భయంకరంగా ఉండేది ఇంత మంచిగా మారిందా అన్నట్టుగా నా తండ్రి 7 ఖండాలు మన కుటుంబంలో చెడ్డవారిని అందరినీ అంత మంచిగా మార్చమని నా తండ్రి. మీ పాదాలు బట్టి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి నాయన. మమ్మల్ని బట్టి కాదు నీకు సమస్తము సాధ్యమని మీ పాదాలు బట్టి అడుగుతున్నాను తండ్రి నాయన. చేతనంత మట్టుకున్న తండ్రి 7 ఖండాలు మన కుటుంబంలో వారు అందరూ ఒకరొకరు మంచి చేయాలి కానీ కీడు చేయకూడదయ్యా నా తండ్రి. ఎందుకంటే నా తండ్రి నా దేవుడు ఊరుకోడు నేను కీడు చేస్తే అని నా తండ్రి నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరికీ నా తండ్రి నాయన మంచి వరకు చెడ్డ వరకు అందరికీ స్వప్నులు దర్శనాలు కనబడి మాట్లాడమని నా తండ్రి. అన్నిని కూడా అందరికీ 7 ఖండాలు మనకు అందరికీ కనబడి అన్నిని ధరణి చేయమని నా తండ్రి. అందరికీ కనబడి మాట్లాడమని నా తండ్రి. అందరినీ ఇబ్బందుల్లో ఉన్నవారిని అందరినీ ఆదరించమని నా తండ్రి నాయన. రోగాలతోట అప్పులతోట నా తండ్రి నాయన కాళ్ళ నొప్పి ఇరిగిపోని అనేక రకాల సమస్యలతో ఉన్నవారు అందరినీ నాయన రకరకాల సమస్యలతో ఉంటారు నాయన మనుషులు నాయన. వాళ్ళందరినీ ప్రతి గండం ఆపదల నుంచి తప్పించి కాపాడమని నాయన ఆదరించమని వాళ్ళ అవసరాలన్నీ తీర్చిన తండ్రి. మీరు దీవింతే మేము జీవింతాం తండ్రి నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ మీ కృపని మీ మహిమ మీ జీవాన్ని పరిశుద్ధిని భిక్షవేమని పాదాలు పడి భిక్షమడుకుంటున్నాను. దేహి భిక్షాందేహి అని అడుగుతున్నానయ్యా. మా భక్తులు ఏమాత్రమే తగ్గింపు ఉండకూడదయ్యా. నిజమైన భక్తి నిజమైన విశ్వాసాన్ని భిక్షవేస్తూ ఆయన వాక్యం చదువు కీర్తన ప్రార్థన జ్ఞానం చేసుకొని నీ అందు భయభక్తులు కలిగి ఉండేటట్టు భిక్షవేమని నా తండ్రి నాయన. మేము మా గొప్పలు కాదు నా తండ్రి నువ్వు గొప్పవాడని చెప్పడం మేము నేర్పించమని నా తండ్రి నాయన. నీ దైవజనుల ద్వారా నాయన మాకు నాయన తెలియజేస్తున్నావు తండ్రి నాయన. ఎంతెంత మంచి మంచి మాటలు వినిపిస్తున్నావో తండ్రి. అటువంటి దైవజనులు ఇచ్చినందుకు మీకు లెక్కలని కోటగోలు సిరుతయ్యా. శిరస్సు మధురకాల వారు సంపూర్ణ డేట్ మార్చి ఇంకో ఆనందం తీసుకెళ్తే మేము బ్రతకలేవయ్యా. డేట్ మార్చి 2 నీ అక్కడ పర్యంతరం కొంచెం మన పాదబ్రతం నడుకుని దాసులు ఇద్దరు వచ్చినప్పుడు ఏసయ్య ముందు అవసరం క్షేమంగా క్షేమత నవ్వుతారు వెళ్ళాలి తండ్రి నాయన. ఏసయ్య మిమ్మల్ని కానీ నాయన మీరు ఇచ్చిన దాసులు కానీ ఎప్పుడు బాధ పెట్టే మాటలు నాయన బాధ పెట్టే పనులు మేము చేయకుండా మీ బాధలు తీసే గుంపులో మమ్మల్ని ఉంచమని మీ పాదాలు మీరు బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి 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 నాయన. వివాహానికి సొమ్ము లేకుండా నిరాశపడుతున్న వాళ్ళకి నా తండ్రి నేను పెద్ద అన్నగారుగా ఉన్నానని తండ్రి. ఎంతోమందికి నాయన మీ దేవదాసాయిగాని పంపించి వివాహాలు జరిపించేవంటున్నా తండ్రి. అన్నింటికి కూడా పంపించేవంటున్నా తండ్రి. అలాగా నా తండ్రి నాయన ఆడబిడ్డలు మగబిడ్డల ఇంటికి నా తండ్రి పంపించిన వాళ్ళకి వివాహాలు జరిపించినైనా ఈ కుర్రోడికి అవ్వదానికి ఈ కుర్ర అమ్మాయికి అవ్వదనుకున్నావు నా తండ్రి. ఎంత గొప్పగా వివాహం జరిపి ఎంత ఘనంగా జరిగింది అని నా తండ్రి. అందరూ ఆశ్చర్యపడేటట్టుగా నా తండ్రి వివాహాలు జరిపించమని నా తండ్రి. అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి రారాజమందిరుడు మమ్మల్ని సాక్షిగా నిలబెట్టమని నా దేవుడు గొప్పోడు నా దేవుడు నా యేసయ్య సర్వశక్తిమంతుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు నా తండ్రి అని నాయన అని 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారు అందరికీ స్వప్న దర్శనం కనబడి మాట్లాడమని నా తండ్రి నాయన. ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేయమని నా తండ్రి. మీ పాదాలు బట్టి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి నాయన. బుద్ధి జ్ఞానాలు సర్వసంతలు ఉత్తమేంటి అన్నావు తండ్రి. ఉద్యోగం లేని ఉద్యోగులు పరిమిణి చేయమని నా తండ్రి. ఎవరు నిరుద్యోగం ఉండకూడదు నాయన. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు భిక్షమని పాద బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నాయన భర్తను కూడా జ్ఞాపం తెచ్చుకుని భర్తను కూడా నా తండ్రి ఉద్యోగం పోకుండా చేయాలి. భర్తలాగా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా నా తండ్రి పరిమిణి చేసి పెట్టమని మీ పాదాలు
బట్టి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నాయన మమ్మల్ని బట్టి కాదు, నువ్వు దయగలవాడు అని అడుగుతున్నాను తండ్రి. నాయన కుటుంబంలో నా తండ్రి మంచి గొప్ప నాయన అద్భుత కార్యాలు చేయండి అయ్యా. నాయన మా మనసులో బాధలు నువ్వే కదా తీర్చగలదు నా తండ్రి. నాయన మా మనోదుఖాన్ని తీర్చగల దేవుడు నువ్వే కదా నా తండ్రి. నాయన మమ్మల్ని బట్టి కాకుండా నీ దయని బట్టి నన్ను చేసి పెట్టమని నా తండ్రి. నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ వివాహాలు నాయన కొడుకులకి కూతుళ్ళకి నా తండ్రి. నాయన అత్తలకి నా తండ్రి. నాయన కొడుకులకి నా తండ్రి. నాయన కూతురులండి భార్య వచ్చినట్టు భిక్షవే తండ్రి. కూతుళ్ళకి అల్లు నాయన కొడుకులంటే అల్లుళ్ళు నాయన వచ్చినట్టు భిక్షవేమని నా తండ్రి. నాయన మంచి మనసున్న వాళ్ళని నా తండ్రి. నాయన ప్రేమించేవాళ్ళు నా తండ్రి. ఈ లోక రంగులు అవి మేము చూడకుండా నా తండ్రి మంచి మనసున్న వాళ్ళకి నా తండ్రి బిడ్డలకి నా తండ్రి వాళ్ళకి నచ్చేవాళ్ళు నా తండ్రి. మా చిత్తాన్ని కొట్టి మీ చిత్తం ఏదయ్యిందో వాళ్ళని తీసుకొచ్చి నా తండ్రి వాళ్ళు నాయన నీ రెండో రాగంలో మంచాన్ని బట్టి శరీరం ఎట్లో కాలం కాలిపోకుండా నీ రెండో రాగడు మొదటి గుంపులో ఎగిరెళ్ళే